హలో దోస్త్ నా అబ్దుల్లా మీరు సున్నది మిశ్రా మేము డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ సంబంధించారు కదా పై నెట్వర్క్ అప్లికేషన్లో బిగ్ అప్డేట్ అనమాట. పై నెట్వర్క్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే పై కేవైసీ అప్డేట్ అని ఇలాంటి అప్డేట్ చాలా మందికి కనిపిస్తుంది. సో కొంతమందికి మాత్రమే అనమాట. ఎవరైతే కేవైసీ అప్డేట్ అనేది చేయలేదో వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంటుంది. కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకు కనిపించకపోవచ్చు నాకు తెలిసి. సో మ్యాక్సిమం చాలా మందికి ఈ అప్డేట్ అనేది వచ్చిందనమాట, పై కేవైసీ అప్డేట్ అని. సో ఈ అప్డేట్ ద్వారా కేవైసీ అనేది అప్డేట్ అయితే చేసుకోవచ్చా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో కేవలం ఈ అప్డేట్ వచ్చేసి మనకు కేవైసీకి సంబంధించి ప్రాసెస్ మాత్రం అనమాట. కేవైసీ ఎలా చేసుకోవాలి, సో కేవైసీకి ఎంతమంది అప్లై అయితే చేశారు, టోటల్గా వరల్డ్ వైజ్గా పై నెట్వర్క్ అప్లికేషన్ ఎంతమంది అయితే డౌన్లోడ్ అయితే చేశారు, అందులో ఎంతమంది కేవైసీకి అప్లై అయితే చేశారు, ఎంతమందికి అప్రూవల్ అయితే అయింది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. కేవలం ప్రాసెస్ మాత్రమే. ఇక్కడ కింద మీకు రీడ్ మోర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కేవైసీ ప్రాసెస్ అప్డేట్ ఫర్ పై ఓనర్ అని ఉంటుంది. ఇక్కడ పైకి అయితే స్క్రాల్ చేసి టోటల్గా రీడ్ చేయవచ్చు, ఇక్కడ నుంచి చదువుకోవచ్చు. 1.5 మిలియన్ యూజర్స్ మనకు కేవైసీకి అప్లై చేసి ఉంటే అందులో 2 lakhs మాత్రమే కేవైసీ అనేది 2 lakhs యూజర్స్కి మాత్రమే కేవైసీ అనేది అప్డేట్ అవుతుంది. సో మిగతా 1.3 మిలియన్స్ యూజర్స్కి కొంతమంది డాక్యుమెంట్స్ సరిగ్గా లేక రిజెక్ట్ అవుతుంది, ఇంకొంతమందికి సర్వర్ ప్రాబ్లం వల్ల రిజెక్ట్ అవుతుంది. సో వాళ్ళందరికీ మళ్ళీ రీఅప్లై అయితే చేసుకోండి కేవైసీకి అని వీళ్ళు క్లియర్గా ఇచ్చారనమాట. సో రీఅప్లై ఆప్షన్ అయితే వస్తుంది, మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు కేవైసీకి. సో అప్డేట్ అనేది చేస్తాం, మీ డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా అయితే సబ్మిట్ అయితే చేయండి. సో కేవైసీ అనేది కంప్లీట్ అయితే అవుతుంది అని వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట. కేవలం కేవైసీకి సంబంధించి ప్రాసెస్ మాత్రమే ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. సో అర్థమైందిగా కేవైసీ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిన తర్వాత అప్పుడు మీకు డాక్యుమెంట్స్ అప్డేట్ చేసిన తర్వాత కేవైసీ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో అలాగే పై నెట్వర్క్ అప్లికేషన్కి సంబంధించి కేవైసీ అప్డేట్ అవ్వాలి అంటే, కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ మీ పై నెట్వర్క్ అప్లికేషన్కి సంబంధించి వాలెట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాలి. వాలెట్ క్రియేట్ అయిన తర్వాత మీకు కేవైసీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒక నెల తర్వాత, 1 నెల 2 నెలల తర్వాత సో మీకు కేవైసీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవైసీ అప్డేట్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇదే అనమాట వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఒక వీడియో అయితే చేస్తానని చెప్పాను. సో నాకు ఎవరు దొరకట్లేదు వాలెట్ క్రియేట్ చేసి వీడియో చేయడానికి. ఆల్రెడీ మా ఇంట్లో ఉన్న అన్ని ఫోన్స్లో వాలెట్ అనేది క్రియేట్ అయితే చేశాను నేను. సో ఎవరైనా దొరికితే వాలెట్ క్రియేట్ చేసే ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. సో అంతవరకు మా ఛానల్ ఉన్న వీడియోస్ అనేది వాచ్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.